17న శృంగేరి పీఠాధిపతి కొండ్రబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలి గోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. వెల్కమ్ టు సిఎండి న్యూస్. మేమైతే ప్రజెంట్ బిలకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం. ఈ నెల 17వ తారీఖు విధుశేఖర భారత మహాస్వామి వారు శృంగేర పీఠాధిపతి స్వామివారు అయినటువంటి స్వామివారు ఆ రోజు అయితే భూమి పూజ ప్రారంభోత్సవానికి అయితే విచ్చేస్తున్నారు. ఆయన విఐపి కావడంతో ఇక్కడైతే ముమ్మరంగా అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో, అలాగే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున ఆ రోజు చుట్టుపక్కల గ్రామ ప్రజలైతే ఏంటి, కావలి నియోజకవర్గ ప్రజలైతే ఏంటి పెద్ద ఎత్తున పాల్గొవాలని అందరికీ తెలియజేయడం అయితే జరిగింది. పాల్గొని అందరూ భక్తులందరూ కూడా వచ్చి సన్నిధానాన్ని అయితే దర్శించుకోండి. ఈ భూమి పూజ ప్రారంభించడానికైతే ప్రసిద్ధిగాంచిన శృంగేర పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి వారు కావలి ఎమ్మెల్యే అయితే భక్తులను అలాగే టీడీపీ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా వైట్ షర్ట్ వేసుకొని పీఠాధిపతిని ఆహ్వానించడానికైతే రమ్మని అయితే అందరిని పిలుపునిచ్చారు. అలాగే ఇక్కడ కంకణం కట్టించుకుంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అయితే ఫ్రీ దర్శనం ఉంటుంది. అలా ఫ్రీ దర్శనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో దానికి కూడా ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అవన్నీ మనం స్వామివారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి అసలు అది నిజమేనా కాదా, కంకణం కట్టుకుంటే అక్కడ ఉంటుందా లేదా దర్శనం, మనకి ఏంటి అసలు 17వ తారీఖు ఏమేం పూజలు చేస్తున్నారు, ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంటి అన్ని మనం వివరంగా స్వామివారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బిలకోట క్షేత్రంలో అయితే ఈ నెల 17వ తారీఖు గుడి ప్రాంగణం ప్రహరీ గోడ అలాగే పూజ చేయడానికి అయితే ప్రసిద్ధిగాంచిన శృంగేర పీఠాధిపతి అయినటువంటి విధుశేఖర మహాభారతి సన్నిధానం గారు అయితే ఇక్కడికి వస్తున్నారు. పూజలు ఏం జరుగుతున్నాయి, ఏంటి ఆ రోజు కార్యక్రమాలు ఏంటి అనేది అన్ని కూడా మనం ఇక్కడ మనతోటి అర్చకులు ఉన్నారు స్వామి వారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఆ రోజు పీఠాధిపతి వస్తున్నారు, ఎటువంటి పూజలు చేస్తున్నారు, ఆ రోజు ఏ టైంకి భూమి పూజ ఇవన్నీ ప్రారంభం అవుతాయి? ఓం నమో వెంకటేశాయ. మన బిలకోట క్షేత్రం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంకు కార్తీక బహుళ విధియ ఆదివారం నాడు సాయంత్రం 4:45 శృంగేరి పీఠం సంబంధిత పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం గారు మన ఆలయానికి ఆలయ మహాప్రాకార నిర్మాణం మన కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య వెంకటకృష్ణారెడ్డి గారు ఎంతో గొప్ప మనసుతో ప్రారంభిస్తున్నారు. ఆ యొక్క మహాప్రాకార నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేయడానికై స్వామీజీ గారు మన ఆలయానికి వస్తున్నారు. తూర్పు రాజగోపుర శంకుస్థాపన పనులు గురించి సలహాలు ఇవ్వడానికి స్వామీజీ గారు మన ఆలయానికి వస్తున్నారు. సరే, ఎన్ని రోజుల నుంచి ఇవన్నీ ప్రారంభిస్తున్నారు, ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? వారు మన విజయ యాత్ర చేపట్టిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఆయన సంకల్పించి ఆయన వారిని ఆహ్వానించడం జరిగింది. కోరిక మేరకు స్వామివారి ఇక్కడికి వస్తామని చెప్పడం మాకు తెలిసిన విషయం. అయితే ఆ రోజు సాయంత్రం ముందుగా స్వామివారిని దర్శించుకొని భూమి పూజ చేసి ఆయన ఆశీస్సులు, ప్రజలకందరికీ ఆశీస్సులు, సత్సంగ కార్యక్రమం అంతా ఏర్పాటు జరుగుతుంది. భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందిస్తారు. సుమారు 5,000 మంది భక్తులు పాల్గొంటారని మన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కావ్య కృష్ణారెడ్డి గారు అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి మన దేవాదాయ శాఖ మార్చులు మినిస్టర్ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎండోమెంట్ కమిషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ గారు, రివిజనల్ జాయింట్ కమిషనర్ శ్రీ సూర్య చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఇటు నెల్లూరు ఏసీ శ్రీ జనార్దన్ రెడ్డి గారు, మన గుంటూరు డిప్యూటీ కమిషనర్ డిసి గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మన ఆలయ ఈవో రాధాకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. వీరందరూ దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఇంకా మన
కావలి నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అటు సన్నిధానం స్వామివారిని, పీఠాధిపతిని, మరియు మన బిలకోట క్షేత్రాధిపతి అయిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని అనుకుంటున్నాం. ఈ ప్రాకారం అనేది చాలా అద్భుతమైనది. ఎందుకంటే వాస్తు దోష పరిహారం కోసంగా మన దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు ఆలోచన చాలా అద్భుతమైనది. మన దేవాలయం ఇంకా ఇంకా అచంచలంగా అద్భుతంగా అభివృద్ధి చెందుతూనే ఆశిస్తూ ముగిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సంవత్సరాలైతే చెప్పలేం కానీ కృతయుగం నాటి దేవాలయం అని మనందరికీ చరిత్రలో తెలుస్తూ ఉంది. ఆనాడు నారదుల వారు తపస్సు చేసి స్వామివారిని సాక్షాత్కారం చేసుకున్నారు. ఆ సాక్షాత్కరించినప్పుడు వేలంత భాగంలో స్వామివారు ఉంటే, ఈ రోజు కలియుగంలో ఈ రోజు స్వామివారు సుమారు 5.5 అడుగు రూపంగా స్వామివారి దర్శనం ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ నారదుల వారితో పాటి దక్ష ప్రజాపతి కుమారులు కూడా ఇక్కడ తపస్సు చేసి మోక్షాన్ని పొందారు. మన గౌరవరం సుధర్ముడు మహారాజు గారి కుమార్తె యుగాల నాటి దేవాలయమే గాని ఇక్కడ ఏ ఏ విగ్రహాలు ప్రతిష్ఠించారు? ఓన్లీ వెంకటేశ్వర స్వామిదేనా లేకపోతే ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని నారదుల వారు ప్రతిష్ఠించారు. అలాగే మహాలక్ష్మి అమ్మవారు, మనకి క్షేత్రపాలకుడుగా శ్రీకృష్ణ పరమాత్మ, ఇటు దాసాంజనేయ స్వామి వారు, గరుడాల్ వారు, వికటస మహామణి, ఆల్వార్లు, గోదాదేవి మొదలగు వారంతా కూడాను ఈ ఆలయంలో ఉన్నారు. దక్షిణ ప్రాంతాన ఈ యొక్క దేవాలయానికి దక్షిణ భాగాన బిలకూటం దగ్గర ఆ యొక్క సొరంగ మార్గం దగ్గర నారదుల వారి విగ్రహం కూడా నూతనంగా ఈ మధ్య కాలం ప్రతిష్ఠించారు. స్వామి నిత్యార్చన అంటే నిత్యం పూజ ఉంటుందా లేకపోతే దానికంటూ ఒక రోజు కేటాయించి అట్లా పూజ? మన ఆలయం మాత్రం నిత్యార్చన విభాగంలో భాగము. మాలకొండ క్షేత్రం మాత్రం వారానికి ఒక్కసారి జరుగుతుంది. మన ఆలయంలో త్రికాలార్చన విధానం, ఒక రోజుకు 3 కాలాల అర్చన జరుగుతుంది. సూర్యోదయ కాలంలో ఆలయం తెరిచి 6 గంటలకు తలుపులు తెరిచి సుప్రభాత సేవతో ప్రారంభమై స్వామివారికి ఉపచారాలు, సాలగ్రామ అభిషేకం తర్వాత 8 గంటలకు సహస్రనామాచన మొదటి గంట నైవేద్యం జరుగుతుంది. సహస్రనామాచన అనంతరం తర్వాత సర్వదర్శనం, మళ్ళీ 10:30, 11 గంటలకు స్వామివారికి రెండవ అర్చన, రెండవ నైవేద్యం, రెండవ గంట అని అంటాము. 1 గంటకు స్వామివారి ఆలయం విశ్రాంతి సేవనిచ్చి తలుపులు మూయడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ సాయంత్రం వేళ 5 గంటలకు తీసి తిరువారాధన చేసుకొని సర్వదర్శనం జరుగుతుంది. 7:30కు స్వామివారికి 3వ అర్చన, 3వ నైవేద్యం, తర్వాత 8 గంటలకు ఏకాంత సేవతో నిత్య సేవా కైంకర్యాలు పూర్తవుతాయి. శుక్రవారం నాడు విశేషంగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది చక్కగా. తర్వాత సర్వదర్శనం జరుగుతుంది. శనివారం నాడు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతారు. శనివారం నాడు అన్ని ఆరాధనలు, విశేష పూజా కైంకర్యాలతోటి శనివారం నాడు విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామి విశేషంగా మాసోత్సవాలు ఏమైనా జరుగుతాయా ఈ గుడిలో? జరుగుతాయమ్మా. మనకి నిత్యార్చనం, నిత్యోత్సవం, పక్షోత్సవం, వారోత్సవం, మాసోత్సవం, అయ్యనోత్సవం, సంవత్సరోత్సవాలు ఉంటాయి. కానీ మన దేవాలయంలో మాసోత్సవాల్లో భాగంగా ప్రతి పున్నమికి తిరుమలలో లాగా గరుడ సేవ కైంకర్యాన్ని, ప్రతి పున్నమికి గరుడ సేవ మహోత్సవాన్ని జరుపుతారు. ఇది శ్రీ మన ఈవో గారు రాధాకృష్ణ గారు, అరవ రాధాకృష్ణ గారు మరియు అప్పుడు చైర్మన్ గారు అయినటువంటి శ్రీరామ్ మాల్యాద్రి గారు ఎంతో కష్టపడి దీన్ని ప్రారంభించారు. విజయవంతంగా ఈ రోజుకి చేయగలుగుతూ ఉన్నారు. స్వామి ఇక్కడ ఏంటంటే కంకణం ఇక్కడ కట్టించుకుంటే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది అని ప్రచారం ఉంది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అనుకుంటున్నారని. ఇది ఎంతో గొప్ప విషయం నిజంగా. ఎందుకంటే తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దవాళ్ళకి తప్ప సామాన్య భక్తులకు చాలా కష్టంగా ఉంది. అటువంటిది మన ఎమ్మెల్యే శ్రీ కావ్య దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ యొక్క ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. మన 2 సంవత్సరాల లోపల చేస్తారని మొన్నగా సార్ చెప్పారు మనకి. స్వామివారిని ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి కంకణం ఇక్కడ ఏర్పాటు చేసేటట్టుగా, తిరుమలలో స్వామివారి దర్శనం సులభంగా అయ్యేటట్టుగా ఆయన ఆలోచించడం, అమలు చేస్తానడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈ మహాప్రాకార నిర్మాణంలో పుష్కరిణి అద్భుతంగా ఉంటుంది. 5 కళ్యాణ మండపాలు నిర్మాణం చేస్తానన్నారు, అది అద్భుతంగా ఉంటుంది. కాటేజీలు అన్నారు. ఆయన ఇంత మనసు పెట్టి ఇంత ప్లాన్ చేసి అది ప్లాన్ చూపించడం కూడా చాలా గర్వకారణంగా ఉంది ప్రధాన అర్చకుడిగా. క్షేత్రానికి బిలకోట క్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చింది? నాలువారు బిలంలో తపస్సు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి బిలకూట క్షేత్రం అని
వచ్చింది అని పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఏ నెలలో చేస్తున్నారు? అంటే ఎంతమంది దాదాపు జనాలు వస్తున్నారు ఇక్కడికి? ఎన్ని రోజులు చేస్తారు స్వామి ఆ బ్రహ్మోత్సవాలు? మనకి ఫాల్గుణ శుద్ధ దశమి నాడు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ మనకి ఫాల్గుణ శుద్ధ దశమి నాడు అంకురారోపణ, తర్వాత రోజు ధ్వజారోహణ, శేషవాహన ఉత్సవము, హనుమంత సేవ, మృక్కుబళ్ళు, గరుడ సేవ, అనంతరం ఏనుగుత్సవం, కళ్యాణోత్సవం. కళ్యాణం కాగానే సాయంత్రం రథోత్సవం. కళ్యాణానికి ముందు రోజు రాత్రి తెప్పోత్సవం జరుగుతుంది. రథోత్సవం తర్వాత స్వామివారి అలకలతోపు అశ్వవాహన సేవ, ధ్వజ అవరోహణము. 7వ రోజు రాత్రి పుష్పయాగము, ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో దశమి నుంచి ప్రారంభించి పాడ్యమి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. స్వామి మా అందరికి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మీకు. స్వామి వారిని అడిగి అన్ని అయితే మనం వివరంగా తెలుసుకున్నాం. రేపు 17వ తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే ఇది ఆనం రామనారాయణ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి సహకారంతో దీన్ని అయితే విజయవంతం చేస్తారు. అలాగే ఆ రోజు ప్రజలు కూడా లక్షలలో పాల్గొని ఎక్కడెక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అలాగే కావలి నియోజకవర్గం ప్రజలు ఇంతవరకు ఈ టెంపుల్ ని ఎవరైనా దర్శించుకునే వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. చూసాం కదా, కంకణం గురించి మనం అడిగాము. కంకణం ఏంటంటే ఇక్కడ కట్టించుకుంటే తిరుమలలో ఫ్రీ దర్శనం ఉండేదానికి ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు కావలి ఎమ్మెల్యే. మినిమం ఒక 2 years అయితే పట్టొచ్చు అని చెప్తున్నారు. అది తొందరగా సక్సెస్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం. కెమెరామెన్ రాజశేఖర్ తోటి దివ్య, CMD న్యూస్, బిలకోట క్షేత్రం నుండి. 17న శృంగేరి పీఠాధిపతి కొండ్రబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలి గోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.